మనము నిజమైన మారు మనసు కలిగి ఉన్నామా? చూద్దాం, వాక్య భాగంలోకి వద్దాం. జాగ్రత్త సుమా. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం చూడండి దైవజనమా. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు చూడలేకపోయిండు. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎట్లా చేర్చుకున్నాడట? సంతోషంగా చేర్చుకున్నాడు. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని వద్ద బస చేయి వెళ్ళనని చాలా సనుగొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆ యెరికో ప్రాంతము గుండా యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తున్నాడని ఎవరో ఒకరు సమాచారం చెప్పగా అప్పటికే మనశ్శాంతి లేక, అప్పటికే వేదన, దుఃఖం, ఇంట్లో డబ్బులు ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు, మారు మనస్సు లేదు. హల్లెలూయా. మారు మనస్సు లేదు. ఈయనే ఎవరు? వీళ్ళు యూదులే. ఎవరట? పాతకాలంలో యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాతను చనిపోక ముందు వరకు యూదులకు మాత్రమే, ఎవరికట? ఇశ్రాయేలుల ప్రజలకు మాత్రమే దేవుడు ఆయనే, అన్యజనులకు దేవుడు కాదు. అంటే ఈ జక్కయ్య కూడా ఎవరు? దేవుని బిడ్డే, కానీ నిజమైన మారు మనసు లేదు వీరిలో. హల్లెలూయా. మారు మనసు లేక ఏం చేసిండు? పటువారిగా ఉండి, అనేక సార్లు మనం చెప్పుకున్నాం, పటువారిగా ఉండి ఏం చేస్తున్నాడు? నీ 10 గుంటలు పట్టా చేయాలనంటే నాకు ఇంత లంచం కావాలి. ఇట్లా లంచం తీసుకొచ్చి బీరో నిండింది. కానీ అప్పుడు ఆ లంచాల సొమ్ము అంతా ఏం చేస్తుందట? అది మూలుగుతూ మొర పెడుతుందట. బైబిల్లో అట్లున్నది. మోసము చేత బిగబట్టిన సొమ్మాట మొర పెడుతుందట. ఈ మొర శాపముగా నీ కుటుంబం మీదకి వస్తుందట. హల్లెలూయా. జక్కయ్య మీదికి శాపముగా వచ్చింది. నెమ్మది లేదు, సుఖము లేదు, సమాధానం లేదు, తిన్న భోజనం అరగట్లేదు, దిక్కులేని వ్యక్తిగా పిచ్చి కుక్క తిరుగుతున్నాడు సమాధానము లేక. హల్లెలూయా. ఇంతలో ఇది తెలిసి ఏంది? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని తెలిసి, వామ్మ, ఈయన దగ్గరనైనా ఏదైనా సమాధానము దొరుకుతుందేమోనని చెప్పి వెళ్ళి ఆశతో, ఎట్లున్నాడైనా పొట్టిగా, మన ఊళ్ళో కొద్ది హైట్ తక్కువ ఉన్నాడుగా, ఈరన్న ఉన్నాడు కదా. హల్లెలూయా. సేమ్ ఒకవేళ అంతకంటే ఇంకా చిన్నగా ఉన్నాడేమో, అంతే ఉన్నాడేమో. అప్పుడున్న కాలంలో మనుషులు అట ఎంత ఎత్తుండేదట? 7 ఫీట్లకు పైన ఉండేదట ఆనాటి కాలంలో. హల్లెలూయా. మరి ఈయన ఉన్నది ఎంత? 3 ఫీట్లు కూడా లేడు. పబ్లిక్ గుంపులు బలవంతులు. ఇప్పుడు అంతా ఉట్టిదే, బలం లేదు. ఈ ముసలిలోకి ఉన్నంత బలం కూడా మాకు లేదు. హల్లెలూయా. అట్లా వెళ్తూ ఉంటే, అరే నన్ను ఎవ్వరు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడనియ్యరని చెప్పి ఏం చేసిండు? మేడి చెట్టు ఎక్కిండట. తనలో ఆశ పెరుగుతున్నది, ఒక ఆశ. నేను మారు మనసు పొందాలి, నేను పశ్చాత్తాపడాలి, నేను దేవుని కొరకు జీవించాలి. నిజమైన మారు మనసు అనేది నాలో లేదు, నేను పాపిగా జీవిస్తున్నానని చెప్పి వెళ్ళి మేడి చెట్టు ఎక్కి, నాకు ఒక సొల్యూషన్ దొరకదా? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర. ఇప్పటి వరకు నేను మతాచారుల దగ్గర మంచి మంచి పెద్ద పెద్ద పీటల మీద కూర్చొని ఉన్నా కానీ నాలో సమాధానము లేదు. హల్లెలూయా. ఏం లేదట? సమాధానము లేదు. డబ్బున్నది కానీ సమాధానము లేదు. బలగం ఉన్నది, డబ్బున్న కాడ ఏముంటాయి? ఈగలు ఆలుతాయి, చాలా ఈగలు వస్తాయి. హల్లెలూయా. చాలా ఈగలు వచ్చినా సమాధానము లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. దిక్కులేని వ్యక్తి లెక్క ఎక్కడెక్కడో తిరుగుతున్నది తన మనసు.
అప్పుడు యేసుప్రభ మార్గం గుండా వెళ్తున్నాడని చెప్పి మారు మనస్సు నిమిత్తం వెళ్ళి చెట్టు మీద కూర్చున్నాడట. తనలో ఉన్న ఆశే ఏం చూసిండు యేసుక్రీస్తు ప్రభుల వారు? తనకున్న ఆశను చూసి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి రోడ్డును చూస్తాడు కానీ ఇట్ట చూసుకుంటూ పోతాడా? ఎవరైనా పోతారా? పోరు. హల్లెలూయా. రోడ్డును చూసుకుంటూ పోతాను. పోతూ పోతూ ఆయన పైన ఉన్నది తెలుసు, నువ్వు కూర్చున్నది తెలుసు, నువ్వు నిలబడేది తెలుసు, నువ్వు దేవుని మీద ఆశ ఉన్నదో తెలుసు, నీకు ఆశ లేదో తెలుసు. మందిరానికి వచ్చి పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? లేదా ఈ 2-3 గంటలు అయిపోతే పోతా, ఈ 2-3 గంటలు అయిపోతే పోతా అని ఉన్నవా? ఇదంతా దేవునికి తెలుసు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కొరకు ఒకవేళ నువ్వు గనక ఉంటే నీ పైన దేవుడు బలముగా దిగి వస్తాడు. నీ ఒంట్లో ఉన్న శోధన అంతా పోతుంది. నిజమైన మారు మనసు కలుగుతుంది. ఆత్మ లేకుండా నిజమైన మారు మనసు నీలో రావాలని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా రాదండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆత్మదేవుని ఆహ్వానించాలి, ఆత్మదేవుని ఆహ్వానించాలి. ఆయన చెప్పినట్టు వినాలి. ఆయన ఇక్కడ చెప్తాడు వాక్యం, ఆయన సేవకుల ద్వారా చెప్తాడు. దాన్ని నువ్వు పాటించినప్పుడు ఆయనే వస్తాడు నీలోనికి. అప్పుడు నీ జీవితం మారిపోతూ ఉంటుంది. నీ పద్ధతులు మారుతాయి, నీ నడక మారుతుంది, నీ చూపు మారుతుంది, నీ వినికిడి మారుతుంది, నీ మాట మారుతుంది. నిన్ను చూసిన ప్రజలందరూ అరే ఇన్ని రోజులు ఒక తిరుగున్నాడినే, ఇప్పుడు ఒక తిరుగున్నాడు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ జక్కయ్య పైనున్నది చూసి అట్లా జక్కయ్యను చేయాలని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా స్పాట్లో అక్కడాగి ప్రవచనం చెప్తున్నాడు. జక్కయ్య దిగిరా, ఈరోజు నీ ఇంటికి రావాలని నేను అనుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. వెంబటే టక దిగి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని పట్టుకొని పోతున్నాడు. చైలు పట్టుకొని వదలలే. మీరు సినిమా చూడరల్లా. హల్లెలూయా. చైలు పట్టుకొని వదలడు బాగా గట్టిగా. ఎక్కడ మళ్ళీ నన్ను ఎందుకో తెలుసా? ఈయనకు మంచి చెడ్డ సాక్ష్యం ఉన్నది. ఎవరికి? జక్కయ్యకు. మరి మార్గం మధ్యలో లంగ దగ్గరికి పోతావా, దొంగ దగ్గరికి పోతావా, గాన్ దగ్గరికి పోతావా, శిశి గాన్ దగ్గరికి పోతావా అని చెప్పి ఎవరన్నా చెప్తే వదిలిపెట్టి పోతాడేమోనని శైలు పట్టుకొని వదిలిపెడతాడు. హల్లెలూయా. అప్పటికే అనుకుంటారు కదా ఈ పాపి అయిన మనుషుల దగ్గరికి పోతానని నాకు చెప్పురి శిష్యులతో చెప్తాను. చెవులకు సుఖసుఖసుఖసుఖసుఖసు చెప్తా ఉన్నాడట. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ యేసు ప్రభువే పాపి దగ్గరికి పోతాడ. నువ్వు నేను అడ్డమా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుని ఎవరి ఇంటనైతే చేర్చుకుంటారో అందులో లంచం ఉండదండి, అన్యాయపు సొమ్ము ఉండదు, అక్రమం ఉండదు, ఎక్కువ తక్కువలు అనేది ఉండదు. హల్లెలూయా. క్రమం ఉంటుంది, అక్కడ మర్యాద ఉంటుంది, పద్ధతులు ఉంటాయి, విధానాలు ఉంటాయి, విధులుంటాయి. క్రమం చొప్పున నడుచుకుంటావు. తగ్గింపు ఉంటుంది, లోబడే గుణం ఉంటుంది. నీ చూపులో ఏ కపటము లేని చూపు చూస్తూ ఉంటావు. నీవు మాట్లాడిన మాట కూడా కరెక్ట్గా మాట్లాడుతూ ఉంటావు. హల్లెలూయా. జక్కయ్య ఇంటికి తీసుకుపోయి కూర్చుండబెట్టి పనోళ్ళకు రొట్టెలు తయారు చేయి, మటన్ తయారు చేయి అని చెప్పి అవి తయారవుతూ ఉంటే వాళ్ళందరినీ కూర్చుండబెట్టి అప్పుడప్పుడు మన ఏలియా చూడండి, వద్దు నువ్వు అక్కడనే కూర్చో, ఇక్కడికి రాకు అని చెప్పి నేను అంట. ఆయనకు పరిశుద్ధాత్మ దేవుడు బాగా బలంగా మీదికి రాగానే ఈడికి వచ్చి 2 చేతులు పెడతాడు ఇట్లా. హల్లెలూయా. ఏందట? ఆ ఆత్మ హృదయంలోనికి రాగానే కేకలు పెట్టబుద్ధి అవుతుంది. నీ ఇరిగిన కాలుతో కూడా నువ్వు డ్యాన్స్ చేస్తావు. అట్లా వేసింది మన మధ్యలో ఉన్న అన్నమమ్మ. హల్లెలూయా. అప్పుడు పోయింది కట్టె, ఇప్పటి వరకు చేతులు లేదుగా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఈయన కూడా కేకలు పెడతాడు, ఆత్మచేత నింపబడి కేకలు. బా తెలియని ఆనందం తన హృదయంలోనికి వచ్చింది. నేను ఏం చేయాలంటే ఆత్మదేవుడు బోధిస్తా ఉన్నాడు. రే పాపిష్టి సొమ్ము ఆ గోడకు రంధ్రములో పెట్టలేవారా, తీదాన్ని అన్నాడు. హల్లెలూయా. వెంబటే పోయి తీసి అంటాడు, ఇదిగో యేసయ్యా, నేను ఎవరి దగ్గరనైతే అన్యాయంగా తీసుకున్నానో 1 రెట్టు తీసుకుంటే 4 రెట్లు ఇస్తా ప్రభు అని చెప్పి ఇష్టం ఉన్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుప్రభ అన్నాడు. ఇయ్యన్నాడా యేసుప్రభ? అక్కడ మీరు చదివి చూసుకొని యేసుప్రభ ఎక్కడ కూడా యేసుప్రభు దగ్గరికి నిజంగా ఎవరైతే వస్తారో వారు మాత్రమే పాపాలు ఒప్పుకుంటారు, వేరేటోళ్ళు ఒప్పుకోరు. హల్లెలూయా. కొంతమంది మంత్రగాళ్ళు కూడా మందిరానికి వస్తారు, వచ్చి తెల్ల బట్టలు వేసుకొని కనపడతారు.
కానీ ఏమవుతుందట, వారు ఒప్పుకోరు పాపాలు, పైకి తిరుగుతూ ఉంటారు. పైన ఉంటుంది వాళ్ళది. అంటే బైబిల్లో ఉన్నది, అపోస్తల కార్యములో. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కానీ నిజముగా అక్కడున్న మంత్రగాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళ పుస్తకములు తీసుకుపోయి కాలబెట్టి అనేక డబ్బాట నిజమైన మారుమనసు వారిలోనికి వచ్చింది. ఆత్మదేవుని సాక్షాత్తు వారిలోనికి ఆహ్వానించి ఆ పుస్తకాలన్నింటినీ కాలబెట్టి దేవుడు మాకు కావాలి. దొడ్డననే మాంత్రికుడు కూడా నిజముగా తన అన్ని తీసుకుపోయి కాలబెట్టి దేవుడు గొప్ప శక్తి, నాది సున్నా శక్తి, నేను ఆ శక్తిని వెంబడిస్తానని చెప్పి ఆ శక్తిని పొందుకోవడం కొరకు ఏం చేసిందట, హల్లెలూయా, ఈ శక్తిని వదులుకున్నాడట. ఒకవేళ మీకు కులం శక్తి ఉండొచ్చు, మతం శక్తి ఉండొచ్చు, డబ్బు శక్తి ఉండొచ్చు, ఇవన్నీ నిన్ను కాపాడతాయా? జక్కయ్య గనుక ఎట్లయితే మనశ్శాంతి లేకుండా తిరిగిండో నువ్వు అట్లా తిరిగే రోజు వస్తుంది బిడ్డ. హల్లెలూయా, జక్కయ్య తిరిగిండు. అప్పుడు యేసు ప్రభుని ఇంట చేర్చుకున్న తర్వాత కేకలు పెడతాడట. కేకలు వినపడతాయి. 50-60 ఏళ్ళకు ఉన్నోడు కేకలు పెడతాంటే ఏమనిపిస్తుంది? దావీదు కూడా నడి రోడ్డు మీద వస్త్రాలు కూడా ఊసిపోతాంటే డ్యాన్స్ వేసిందట. ఎందుకో తెలుసా? పిచ్చోడై కాదు, ఎర్రోడై కాదు, దావీదులో నిజమైన మారు మనస్సు ఉన్నది, నిజమైన పశ్చాత్తాపం ఉన్నది. సౌలులో లేదు మారు మనస్సు, సౌలులో లేదు పశ్చాత్తాపం. సౌలు ఏమైనా మందు దాక్కుండా కూర్చుంటా ఉన్నాడు. దావీదుకు కష్టం వస్తే ప్రార్థన చేసిండు, మొరపెట్టిండు. దేవుని యొద్ద నుండి జవాబు వచ్చేంత వరకు వేచి ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఈరోజు మనం ఉంటున్నామా? మనకున్నదా ప్రార్థన జీవితం? నిజమైన మారు మనసు కలిగిన వ్యక్తులు దేవుని యొద్ద నుండి జవాబు వచ్చేంత వరకు కూర్చుంటారు దేవుని సన్నిధిలో. వృద్ధులు కానీ, యవనస్తులు కానీ, ముసలోళ్ళు కానీ అందరూ. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాలు. అబ్రహాం భార్యకు 90, అబ్రహాముకు 100 సంవత్సరాలకు వాగ్దానం నెరవేరింది. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు నీ శరీరములో సత్వ తగ్గదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో వాక్యం అంటుంది, నీ ఎముకల కట సత్వనిత్తడట దేవుడు. హల్లెలూయా, వాక్యాన్ని నువ్వు పాటించాలి, అవలంబించాలి. నీ శరీరానికి వస్త్రాలు ధరించుకున్నట్టుగా వాక్యాన్ని నీ శరీరంలో ధరించుకోవాలి, నీ హృదయంలో ధరించుకోవాలి, నీ కంఠానికి ఒక ఆభరణము వలె కట్టుకోవాలట. హల్లెలూయా, దైవజనమా ఇట్లా ఉండాలి. కేకలు పెడుతూ అంటున్నాడు, 4 అంతలు చెల్లిస్తా, నా ఆస్తిలో సగం ఇస్తా అంటాను. ఆస్తిలో సగం కాకనే ఇంకా ఎవరి దగ్గర ఏమేమైతే ఎక్కువ తీసుకున్నా అప్పుడు లైన్ కట్టిందట, ఒక లైన్. అమ్మ యేసుప్రభు పోతే మళ్ళీ వీడు ఇత్తడో ఇయ్యడో ఏందట. యేసుప్రభు పోతే అప్పటికే పోయింది సమాచారం. ఇప్పుడైతేనో ఫోన్లు పోతాయి, ఒరే వీడు మన దగ్గర నీ దగ్గర 20,000 తీసుకొని పట్ట చేసిండు కారా ఎక్కువ లంచం, ఇగో ఇస్తానంటాడు. జక్కడు అంటారా జక్కడు ఇస్తానంటారా, పొట్టి జక్కడు అని చెప్పి అందరినీ పిలిపించి లైన్ కట్టిదట. ఇక ఒక్కొక్కరికి పంచుతా ఉన్నాడట. ఒక్కొక్కరికి తెల్లవారిందాకా యేసు ప్రేమను పొందుకొని అప్పుడు అంటాడు, ఈయన కూడా అబ్రహాము కుమారుడే. లాజర్ ఎక్కడున్నాడండి? లాజర్ ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడినని రాయబడింది. ఆయన కుమారుడు దేవుని కుమారులు అనబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆత్మచేత నింపబడి ఆ ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారని రాయబడింది. అబ్రహాము కుమారుడు దేవుని కుమారుడని యేసు ప్రభుతోటే అనిపించుకున్నాడు. సిలువలో దొంగ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావంటే ఉన్నాడా లేడా? ఈయన కూడా పరలోకి అక్కడి దాకా చివరి వరకు జక్కయ్య మరణం వరకు నమ్మకంగా నడిపించబడ్డాడు. హల్లెలూయా. నువ్వు ఉంటున్నావా? 4 రోజులు కరెక్ట్గా ప్రార్థనకు వస్తే మళ్ళొకసారి నువ్వు కరెక్ట్గా 4 రోజులు దశంభాగం ఇస్తే మళ్ళొకసారి దశంభాగాలు కట్టు. 4 రోజులు ప్రార్థనకు వస్తే మళ్ళీ నెల కట్టు. ఒక 3-4 వారాలు ఉపవాసానికి వస్తే మళ్ళీ కట్టు. ఏమవుతుంది? నీలో నిలకడ లేదు. నీ మారు మనసులో నిలకడ ఉందా? హల్లెలూయా. ఒక సలాకిని తీసుకొని బాగా ఇరవండి. దీన్ని కొద్దిసేపు ఇరిగిన తర్వాత కొద్దిగా వేడైన తర్వాత మళ్ళీ పక్కకు పెట్టండి. మళ్ళీ తీసుకొని ఇరవండి, మళ్ళీ పక్కకు పెట్టండి, మళ్ళీ తీసుకొని ఇరవండి. ఇరుగుతుందా? హల్లెలూయా. ఇరగదు. చల్లారిందంటే ఇరగదు.
వేడిలో వేడి కొట్టాలంతే పరలోకం పోయేంతవరకు గట్టిగా చప్పట్లు కొడదాం. వేడిలో నీ కాకకు దెబ్బకే హల్లెలూయా. అనేకులు ఈ కాకకు రావాలే. నిజమైన మారు మనసు కలిగి బ్రతకాలి. నీవు ఏదో నామకార్థమైన క్రైస్తవ జీవితం కాదు, మంట ఉండాలి. నువ్వు రోడ్డు నుంచి నడుస్తా అంటే, నీ పక్కమటి మంత్రగాడు పోతా అంటే, నువ్వు నిజమైన పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి అయితే నీ రోమన్లు లేచి నిలబడాలి. ఆత్మ నీలో ఉంటే. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అట్టి అభిషేకం పొందాలను. మందిరానికి రాగానే నీ సప్పట్లు గట్టిగా ఉంటాయి. నువ్వు నిజమైన మారమనసు అయితే నీ స్వరము గట్టిగా పాట పాడుతావు. నీవు ఏదో ఒకటి కంజర, డోల, గజ్జల ఏదో ఒకటి తీసుకోవాలని ఆతృత. అయ్యో నేను ఇంత లేటుగా వచ్చినని మల్లవారం ఆసక్తి కలిగి ముందుకు వస్తూ ఉంటావు. ఆసక్తి నీలో ఉంటుంది, పట్టుదల నీలో ఉంటుంది. ఏదో ఒకటి దేవుని పని చేయాలని నీలో ఆలోచన కలుగుతూ ఉంటుంది. నిజమైన మారు మనసు కలిగి నువ్వు ఉంటే. ఎంతకాలం సోమరి అట ఏం చేస్తాడట? హల్లెలూయా. సోమరి ఏం చేస్తాడు చూడండి. కొండశిల పాము దాని తలకాయ దగ్గరికి పోయిందని మాత్రమే తింటుంది. అది దూరం ఉన్నదాన్ని తినలేదు. అది ఒకవేళ చిన్న అది కనుక కరెక్ట్ జేరుగొడ్డు లెక్కనో తాసుమాం లెక్కనో ఉరికేది అయితే ఈ పాటికి భూమి మీద చాలా మంది మనుషులు బతకపోవు. బతుకునా వామ్మ. దానికి అందుకనే దానికి చిన్నగా పోవాలని పెట్టిండు. అట్లనే బైబిల్లో ఒక మాట ఉన్నది, నాశనానికి కూడా కొంతమందిని దేవుడు నియమించిందట. చూడండి యెషయా గ్రంథం 54వ అధ్యాయం చూడండి ఒకసారి 16వ వచనం. ఆలకించుము, తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే. నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే. నాశనం చేయుటకు పాడు చేసేటోని సృజించింది కూడా ఎవరట? నరకాన్ని సృజించింది ఎవరు? ఈయనను తీసుకుపోయి వేయడం కొరకే దేవుడు సృజించిండు. నరకాన్ని పుట్టించింది ఆయనే, సాతాన్ని పుట్టించింది ఆయనే, మనిషిని పుట్టించింది ఆయనే, దేవదూతలను పుట్టించింది ఆయనే, తాసుమావులను పుట్టించింది ఆయనే, అన్నిటిని పుట్టించింది ఆయనే. మనకు దేవుని సన్నిధికి నడిపించి ఇప్పుడు లోకములో ఉన్న వ్యక్తుల కంటే మీరు కొద్దిగా క్లారిటీయా కాదా? వాళ్ళకు అసలు గుడ్డితనములో ఉన్నారు. వాళ్ళు అసలు గుడ్డితనములో ఉన్నారు. మీరు కొంత సగం కన్ను తెరవబడ్డది, సగం కన్ను మూయబడి ఉన్నది. ఈ పూర్తిగా కళ్ళు తెరుచుకోవాలి. హల్లెలూయా. ఈ పూర్తిగా కళ్ళు తెరుచుకోవడం కొరకే దేవుడు ప్రతి ఆదివారము నీకు వాక్యాన్ని వినిపింపజేస్తూ ఉండు. ఈ నాశన పాత్రుణ్ణి ఏం చేస్తాడు? ఈయన దగ్గరికి దేవుడే తోలుతాడు. ఒక కట్టెను నిర్లక్ష్యం మనం చేసినాం అనుకో, పురుగు వచ్చి ఏం చేస్తుంది? చిన్న చిన్నగా దొలుపుతూ ఉంటుంది. చెదలు పట్టగానే దులుపుకుంటే గమనించండి, నా వైపు చూడండి. చెదలు పట్టగానే దులిపితే కర్ర ఖరాబ్ అవుతుందా? నిర్లక్ష్యం చేయి ఏమవుతుంది? కర్ర తిరగలే ఉంటుంది. లోపల ఉండేది ఏమవుతుంది? చెదలు తినుకుంటూ వస్తుంది. నీ జీవితంలో కూడా నీ ఆత్మ, నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మను చంపి బయటికి తొలగించి దయ్యపాత్మ నీలో ప్రవేశించి నిన్ను నాశనం చేస్తుంది, తీసుకుపోయి నరకములో వేస్తుంది. హల్లెలూయా. నువ్వు నిజమైన మారు మనసు కలిగి లేకపోతే. చూద్దాం ఇంకొక వాక్య భాగం అండి. మత్తయి సువార్త 9:9. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్ట వద్ద కూర్చుండి ఉన్న మత్తాయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. చాలు చూడండి. ఇంతకుముందు జక్కయ్య కూడా ఏవలట? పటువారే. ఇప్పుడు ఈ మత్తాయి పటువారే. ఈ మత్తాయి కూడా పటువారే. హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథాన్ని మొట్టమొదటిగా రచించిన వ్యక్తి మత్తాయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఇవన్నీ ఒక్కొక్కరు. లూకా అనేటైన డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మత్తాయి పటువారి. మనం చిన్న పనులు చేసుకున్నాయి. నేను ప్రార్థన పోతానా, నేను బైబిల్ చేతులు పట్టుకుంటానా అని చెప్పి అంటూ ఉంటాం. ఒక్కొక్క వృత్తిలో నుండి దేవుడు పిలుచుకున్నాడు. న్యాయవాదులు ఉన్నారు తెలుసా? మన దేశంలో దేవుని నమ్ముకొని
దేవుని కొరకు, అక్కడ దేవుని ప్రజల కొరకు కొట్లాడుతున్నారు తెలుసా? హల్లెలూయా. ఎందుకు కొట్లాడతారో తెలుసా? అక్రమంగా, అన్యాయంగా, అబద్ధముతో ఈ క్రైస్తవుల పైన, క్రైస్తవులకు వ్యతిరేక చట్టాలను ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళి, శివసేన, సంఘ పరివార్ ఈ వ్యక్తులు క్రైస్తవులకు వ్యతిరేక చట్టాలను పుట్టిస్తూ ఉంటే అక్కడ న్యాయవాదులు మన కొరకు కొట్లాడుతూ ఉన్నారు. మన కొరకు కొట్లాడితే ఆ చట్టాలు ఇక్కడ రాకుండా మనం మంచిగా ఇక్కడ బహిర్గతంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనకు రావడానికి కూడా నీకు సోమరితనమే. హల్లెలూయా. నువ్వు ఛత్తీస్గఢ్కు పోయి ఇప్పుడు భయంకరమైన చట్టం వచ్చింది. పాస్టర్ని నగ్నంగా రోడ్డు మించి తీసుకొని వెళ్తున్నారట. మణిపూర్ రాష్ట్రంలో భయంకరమైన శోధన. ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, బీహార్ ఇట్లాంటి రాష్ట్రాలలో భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా బహిర్గతంగా ఆరాధన లేదు. హల్లెలూయా. రోడ్డు మించి బైబిల్ పట్టుకొని వచ్చే పరిస్థితి లేదు. కానీ మన రాష్ట్రంలో దేవుడు నెమ్మది ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా. దేవుడు ఆ కుమారుని దీవించును గాక. దేవుడు గుడిలో ఉండాలిరా, భక్తి గుండెలో ఉండాలిరా. మీరెవర్రా జెండల మీదకి తెచ్చారు దేవుణ్ణి అని చెప్పి అన్నాడు. తెలిసి అన్నాడో తెలవకన్నాడో కానీ నిజంగా అన్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ భక్తి గుండెలో ఉండాలన్నాడు. వాళ్ళు అట్లా తిరుగుతున్నా అన్నాడు. ఒక్క క్రైస్తవునికి కానీ ముస్లింలకు కానీ ఎవ్వరికి ఏమైనా జరిగినా మీ తోడకలు తీసి జైల్లో. హల్లెలూయా. అంటే మన రాష్ట్రంలో దేవుడు మనకు నెమ్మది ఇచ్చిండు. ఈ నెమ్మది ఇచ్చిన సమయంలోనే దీపం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ మారు మనసును అధికం చేసుకో, నీ భక్తిని అధికం చేసుకో, నీకు దేవుని పట్ల ఉన్న ప్రేమను అధికం చేసుకో. దిగజారకు, భక్తిలో దిగజారిపోకూడదండి. ఈ మత్తాయి పటువారి నడుచుకుంటూ యేసుప్రభు వెళ్తా ఉంటే సుంకపు మెట్టు వద్ద కూర్చొని ఉన్నాడట, వసూలు చేసి సుంకం. ఇప్పుడు పటువాళ్ళు ఎక్కడ ఉంటారు? మండలంలో ఉండి ఏం చేస్తారు? వసూలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళది ఒక కాడు ఉండొచ్చు. దాన్ని వెంబడకుండా యేసుప్రభు పోతా ఉండు. పోయి నన్ను వెంబడించి అన్నాడట. అంతే. హల్లెలూయా. డబ్బు సంచి, రసీదుల సంచి, సమస్తము పక్కమేట ఎవడన్నా పనివాడు ఉంటే వానికి ఇచ్చి, ఇది ఆఫీసులు ఇయ్యాను, నా పని అయిపోయిందిగా. హల్లెలూయా. ఏమైపోయిందట? నా పని అయిపోయిందిగా. నాది డబ్బు సంపాదించడు కాదు, భార్య పిల్లలతో ఉండడు కాదు, ఏం లేదుగా. నేను ఆయనను వెంబడించాలి. అసుంట పోతాడు, రాకపోతే మళ్ళా నన్ను వెంబడించు అంటాడు. హల్లెలూయా. అప్పుడు పట్టిండు. నేను చూసిన హతసాక్షుల పుస్తకములో 3-4 స్థలాలలో, అంటే క్లియర్గా లేదు కానీ ఆయనను చంపినట్టుగా అక్కడ రాయబడింది హతసాక్షుల పుస్తకంలో. బైబిల్లో లేదు కానీ హతసాక్షుల పుస్తకము దేన్ని ఆధారం అంటే చరిత్రను ఆధారం చేసుకొని వాళ్ళు రాయడం జరిగింది. హతసాక్షుల పుస్తకము ఆయనను నిర్దాక్షిణంగా సువార్త ప్రకటిస్తుంటే ఈ మత్తాయిని చంపినట్టుగా లేఖనం రాయబడింది. దేవుని కొరకు చంపబడడానికి మత్తాయి తన యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని వచ్చి మత్తాయి సువార్త రాసి ఆయనే దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు చంపబడ్డాడండి. ఈరోజు ఆయన ఇక్కడ మండలంలో కూర్చునే సీటును వదిలిపెట్టుకున్నాడు కానీ పరలోకములో శాశ్వతమైన సీటు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. పరలోకములో 24 మంది పెద్దలు కూర్చుంటే 24 మందిలో ఈయనొక్కడు మత్తాయి. నువ్వు కూర్చోవా? నీకు లేదా సీటు? ప్రతి వ్యక్తికి ఉన్నది పరలోకములో. పెద్ద మనుషులలో అయిపోయింది, పోయింది, ఇదైంది, అదైంది అనుకుంటా అంటే కొట్టిపారేస్తూ ఉంటారు వాళ్ళు. ఇది సత్యము. నా మాటలు సత్యమును నమ్మకములైనవి అని లేఖనము రాయబడింది. దైవజనమా. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన మారు మనసు కలిగి నువ్వు జీవిస్తున్నావా? నీ మాట ఎట్లుంటున్నది? నిజమైన మారు మనసు కలిగిన వ్యక్తులు ఎట్లుంటారో తెలుసా? సంఘానికి వస్తున్న వ్యక్తుల పట్ల ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉంటారు. వీడు బయటికి వెళ్తేంది, వీడు ఉంటే నాకేంది అని ఉంటాడు. మారు మనసు లేనోడు ఉంటారా? వీడు బయటికి వెళ్తేంది, వీడు ఉంటే నాకేంది, వీడు చేయబట్టి నాకు ఇక్కడ స్థానం పోతుంది అనుకునేటోళ్ళు ఉంటారు. స్థానాన్ని యేసుప్రభు ఉన్నప్పుడు కూడా నాట 2 వ్యక్తులు వాళ్ళ అవ్వ దగ్గరికి పోయి రికమెండేషన్ కొరకు యేసుప్రభు దగ్గరికి వచ్చిరట. మేము చచ్చిపోయిన తర్వాత మేము యేసుప్రభు ఎమ్మటి ఇదంతా వదిలిపెట్టుకొని తిరుగుతాము. మేము చచ్చిపోయిన తర్వాత యేసుప్రభు ఎమ్మటి నేను కుడిపక్క కూర్చుంటానే,
తమ్ముడు ఎడమ పక్క కూర్చోమని చెప్పు, ఆయనను అడుగుదురా అని వాళ్ళ అవ్వని తీసుకొని వచ్చిరట యేసుప్రభు దగ్గరికి. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు వాళ్ళకు ఒక బుద్ధి చెప్తాడు. ఒక చిన్న పాపను, ఒక చిన్న బాబుని తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చిన తర్వాత, ఈ చిన్న పిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే పరలోక రాజ్యంలో గొప్పవాడు. గట్టిగా చప్పట్లు పెడదాం. మందిరంలో ఛాతి పెంచుకొని నడిచినోడు గొప్పవాడు కాదు. హల్లెలూయా. తగ్గించుకొని ఆయన పని కొరకు ఎవరైతే తగ్గించుకొని ముందుగా నడుస్తారో, దీనత్వము కలిగి ఆయన సువార్త ఎవరైతే ప్రకటిస్తారో, చిన్నపిల్లలు ఏమంటారు, మాట అంటే బబ్బులున్నాడు, ఒకటి కొడితే కోపంతో బాధపడాడు, పోతాడు, ఏడతాడు, తర్వాత అమ్మ ఇది కావాలి అంటాడా అనడా. పెద్దోళ్ళు అయితే అంటారా? కానీ దేవుడు ఏమంటాడు, మీరు అట్లనే ఉండాలి. హల్లెలూయా. చిన్నపిల్లల స్వభావం కలిగి, నీ క్రియలు చిన్నపిల్లల స్వభావం కలిగి ఉండకూడదు, కానీ నీ ప్రవర్తన చిన్నపిల్లల స్వభావం కలిగి ఉండాలి. మీద ఉంచిన తుడుచుకునే అంత తగ్గింపు నీలో ఉండాలి. అట్లాంటి వ్యక్తులు పరలోకములో గొప్ప స్థానములో ఉంటారు. ఎంతమంది ఉన్నారో, ఎవరెవరున్నారో ఆ లిస్ట్లా. హల్లెలూయా. ఎవరెవరున్నారో నువ్వు ఉన్నవా ఆ లిస్ట్లా? నువ్వు ఉన్నవా? నువ్వు అనుకోవచ్చు, మా పాస్టరే ఉంటాడు, నేను కూడా తగ్గింపు లేకపోతే నేను కూడా ఆ లిస్టులో ఉండను. మీరు తగ్గించుకుంటే మీరే ఉంటారు. హల్లెలూయా. మీరు లోబడితే మీరే ఉంటారు. పాస్టరు స్థానం వేరు, విశ్వాసుల స్థానం వేరు. కానీ దేవుడు ఆ విషయం చెప్పలే. పరలోకములో ఎవడు గొప్పవాడంటే వారి గురించి మాట్లాడడం జరిగింది దైవజనమా. హల్లెలూయా. చూడండి ఒకసారి అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. అతడు ప్రయాణము చేయొచ్చు. దమస్కు దగ్గరకు వచ్చి అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. శ్రద్ధగా వినండి, గమనించండి దైవజనమా. నిజమైన మారు మనసు కలిగిన వ్యక్తులు ఎట్లుంటారు? ఇప్పుడు జక్కయ్య ఎట్లున్నాడు? జక్కయ్య ప్రారంభం మొదలు పెడితే చచ్చిపోయేంత వరకు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఇక వేరే దానికి సోటియలే, లంచాలకు కానీ దేనికి కానీ సోటియలే ఆయనే. రెండోది మత్తాయి దేవుడు పిలిచిన తర్వాత సమస్తం వదిలిపెట్టి ఆయన ఒక రకమైన పద్ధతి, కానీ దేవుని మాత్రం వదిలిపెట్టలే. అదే ఇస్కరియోతు యూదా కూడా పిలువబడ్డాడు. మరి వాని పని ఏమున్నది? యేసుప్రభు పక్కన పెట్టాడు, వాడు కూడా పిలువబడ్డాడు. వాని ఎట్టున్నది? వాని మనసు ఎక్కడున్నది? ధనం మీదనే ఉన్నది. 30 ఎండి నాణాలకు అమ్ముకోవాలి. ఇన్ని రోజులు మూసింది చాలలేదు వానికి. ఇక ఈ 30 వెండి నాణాలు అయితే 4 రోజుల టాప్ అయిపోతుంది, పరారి కూడా అయిపోతుంది, ప్లాస్టింగ్తో సహా అయిపోతుంది. హల్లెలూయా. అనుకోని అట ప్రణాళికలు గీసినట వాడు. మాట అనుకుందాం. హల్లెలూయా. కానీ ఏమైంది? 30 వెండి నాణాలు తిన్నాడా? రక్త భూమి అనే దాన్ని కొన్నారట. శాపగ్రస్తుడు అయిపోయాడు. వాని తరతరాలు వానికి సంబంధించి వాని పిల్లలు, ఒకవేళ పిల్లలు భార్య ఉంటే వాళ్ళు కూడా ఏమవుతారు? శాపగ్రస్తులు అయిపోయి ఉన్నారు. వారు చేసింది ఆశీర్వాదంగా ఉండదుగా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి నువ్వు బెరుకులు పొలంలో బెరుకులు ఇత్తి పనికిరాని గింజలు ఇత్తి నాకు మంచి రావాలంటే వస్తాయా? రావు. వాడు నిజమైన మారు మనసు కలిగి జీవించలే. కానీ మత్తాయి మాత్రము నిజమైన మారు మనసు కలిగి జీవించి మోక్షములో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇలాంటి మారు మనసులో మనము ముందుకెళ్ళాలి. చూద్దాం ఇప్పుడు. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పండి. గట్టిగా చప్పట్లు పెడదాం దైవజనమా, గట్టిగా. ఈయన పేరు అపోస్తలుడైన పౌలు. అయితే ముందుగా ఇతని పేరేమున్నది? సౌలు. బహు క్రూరుడు. క్రైస్తవులనే కత్తికో కండ చేసే వ్యక్తి, జైల్లో తీసుకుపోయి వేసే వ్యక్తి. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నా అంటే వాడిని చంపడే. ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవు కదా, యేసుప్రభు దేవుడు కాదనంటే వాడిని వదిలిపెట్టేది. అట్లాంటి వ్యక్తి, అంత భయంకరమైన క్రూరుడు, మూర్ఖుడు, అహంకారి, గర్విష్టి, పరిచయుడు.
గొప్ప ధనవంతుడు. హల్లెలూయా. అట్లాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడట, క్రైస్తవులను చంపడానికి వెళ్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నము దేవుడు ఏం చేస్తుండో ఒక్క తాకిడి తాకితే గుర్రం మించాలి బిల్ల కింద పడి ఆకాశం వైపు చూస్తున్నట. ఉరుములు మెరుపులు గొప్ప వెలుగు కొడతా ఉందట, ప్రకాశవంతమైన వెలుగు. అప్పుడు ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినపడుతుందట, సౌలా సౌలా నన్నెందుకు నువ్వు హింసిస్తున్నావు? ఆయనను ఎక్కడ హింసించిన? ఆయన పరలోకములో ఉన్నాడు, ఈయన భూమి మీద ఉన్నాడు. ఎందుకు ఆయన అట్లా అంటున్నాడంటే తన పిల్లలను హింసించినప్పుడు తనను హింసించినట్టుగా ఆయన పోల్చుకున్నాడు. దైవజనమా, నువ్వు క్రీస్తుకు ఆలయమై ఉన్నావు, క్రీస్తు ఆత్మ నీలో నివసించుచున్నది. నిన్ను హింసిస్తే క్రీస్తుని హింసించినట్టే భావించినాడు. హల్లెలూయా. ఈరోజు ఒక పక్కోడు ఒక క్రైస్తవుని తిడుతూ ఉంటే వాడిని మంచిగానే తిడతాడు, వాడిని తిట్టాలి, బాగా తన్నాలి అనుకునేటోళ్ళు ఉన్నారు. మరి దేవుడు ఏమనుకుంటాడు? తన పిల్లలను హింసిస్తే తనను హింసించినట్టుగా భావిస్తున్నాడు. నువ్వు క్రీస్తును ధరించుకొని ఉన్న నూతన సృష్టివి నీవు. మనమందరం ఒక్క శరీరములో భాగమై ఉన్నాం, తెలుసా? హల్లెలూయా. ఒక్క రక్తం తాగుతున్నాం, ఒక్క పాత్రలోని రక్తం తాగుతున్నాం. ఒక బల్లపైన ఉన్న ఆ యొక్క దాంట్లో ఆ యొక్క ప్లేట్లో ఉన్న ఆ రొట్టెను, ఆయన శరీరాన్ని, ఒక్క శరీరాన్నే తింటున్నాం. మనమందరం ఒక్కటే, వేరు కాదు. హల్లెలూయా. యావా భేదాలు ఎందుకు మనకు? నువ్వంటే నువ్వేంది, నువ్వంటే నువ్వేంది అనేది భేదాలు ఎందుకు? హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళి ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని ప్రార్థన చేసి క్రీస్తులో నీ విలువేందో తెలుసుకొని ఒక క్రైస్తవుని విలువను చూడు, అప్పుడు నీ తోబుట్టు లెక్క అనిపిస్తుంది. హల్లెలూయా. అందుకనే దేవుడు అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఆయన ప్రేమిస్తున్నామా? కొంతమంది చూస్తారు ఇట్లా కళ్ళ కిందికి చూస్తారు, పక్క చర్చలు. హల్లెలూయా. ఆమె తులికాకు పోసి వస్తా అంటే నేను అమ్మ పరలోకం కావాలంటే తులికాకు తీయొద్దని నేను మంచి మాట చెప్తే అవంటది ఈయన నా ఎమ్మడి పడతాండేంది. ఆమె 60 సంవత్సరాలు, నేను 36 సంవత్సరాలు. హల్లెలూయా. ఎమ్మడి పడతానా? నీ ఎమ్మడి పడేది ఎందుకో తెలుసా? నిన్ను పరలోకం చేర్చాలని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మైండ్ పడతాం. నువ్వు పరలోకం పోవాలని నీకు నేను చెప్తూ ఉన్నా. నాకు పక్క చర్చ అని కానీ ఈ చర్చ అని ఆ చర్చ అని కాదు నాకు ముఖ్యం. హల్లెలూయా. మా అల్లునికి మా బిడ్డకి ఇద్దరికి చెప్తా ఉంటా, వాళ్ళు సిఎస్ఐ పాస్టర్ అమ్మ, మీరు పరలోకం పోవాలి అంటే సువార్త ప్రకటించాలి, మీరు 4 ఆత్మను కనాలి. మీరు మాత్రమే ఆత్మీయతలు ఉంటే సరిపోతుందా? నీ కడుపు నిండితే సరిపోతుందా? నీ పిల్లల కడుపు నిండకపోతే వాళ్ళు బొచ్చలేసుకొని బజారు పోయి అడుక్కుంటాడ, పోయేది ఎవరి ఇజ్జతి? ఎవరిది పోతుంది? తండ్రి పరమే పోతుంది. అట్లనే రేపు నువ్వు అక్కడ లెక్కప్ప చెప్పే వ్యక్తి అయిన బిడ్డ, అల్లుడా జాగ్రత్త అంటే గదే మామ జేబుల శైలి పెట్టుకొని తిట్ట అంటాడు మా అల్లుడు. హల్లెలూయా. ఎంతకాలం అల్లుడు కాదు. హల్లెలూయా. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు ఆయనే. మీలో చాలా మందికి బాధ్యతలు అప్పచెప్తా అంటే పాటలు పాడాలి వచ్చి స్టేజ్ కాడికంటే ఆమె కూర్చుంటారు. తెల్లని వస్త్రాలు ధరించుకొని బల్లారాధనకు రమ్మంటే ఎవరు వస్తలేరు. వింటారా మాటలు? తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. నెలకొక్క రోజు నువ్వు ఈ తెల్లని బట్టలు వేసుకొని వస్తుంటారే, ఇవాళ ఏందో రోజు కలర్ బట్టలు వేసుకొని పోతారు, కానీ ఇలా తెల్లటి వేసుకొని పోతారంటే వాళ్ళకి బల్లారాధన గురించి తెలుస్తుందా? తెలదా? అంటే నీ వస్త్రధారణ ఒకరికి సువార్త అందిస్తుంది. నువ్వు లిప్టిక్లు పెట్టి, కోన్లు పెట్టి, నువ్వు సన్న బొమ్మలు చేసుకొని వస్తా అంటే ఇది వ్యభిచారా, ఇది దొంగ, అసలు దేవుని బిడ్డ అనుకోరా? హల్లెలూయా. నువ్వు తెల్లని వస్త్రాలు వేసుకొని వస్తూ ఉంటే నీ మనసు మంచిగా లేకపోయినా కానీ అరే ఈమె పోతాను ప్రార్థనకు పోతానట్టుంది అనుకుంటారు. ఇక్కడికి వచ్చినాక దేవుడు మారుతాడు కానీ. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వినాలండి. ఈయనను వాడిని వదిలిపెట్టు అన్నాడు కదా, కానీ నాకు వదిలిపెట్ట బుద్ధి అయితే లేదు. రేపు ఈ గుంపు అంతా అక్కడికి వచ్చినాక చెప్పిండు ఆయన అంటే, చెప్పిండు అని అంటే మిమ్మల్ని గొర్ర గుంజుకపోతా అంటే బాధ అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది. హల్లెలూయా. క్రీస్తు రెండో రాకడనే ఒక వీడియో క్లిప్ ఉంటుంది 14 నిమిషాలు. నేను విన్నదాన్ని చూసిన దాన్నే చెప్తాను, లేకపోతే నాకు శ్రమ అని బైబిల్లో ఉన్నది. మీరు ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత క్రీస్తు రెండో రాకడ తెలుగు వీడియోస్ అని కొట్టండి, వస్తుంది. ఒకడు భార్యను నిప్పంటించి గ్యాసు వెలిగించి నిప్పంటించి అందులో భార్యనేసి
డోర్ వేసి వెళ్ళి ఇంకొక భార్యతో సరసమాడుతూ ఉంటాడు. వాని చరిత్ర టీవీలో కనపడుతుంది. కనపడ్డ తర్వాత ఇక వాని పాపాలన్నీ కనపడతా ఉంటాయి అక్కడ. అప్పుడు ఒక దేవదూత వచ్చి ఇట్లా చేయి పట్టుకొని గొర్ర గుంజుకొని పోతాండి. హల్లెలూయా. పాతాళం అంత లోతుంటుంది, అగాధం మధ్యలో. ఇక్కడ తీర్పు జరుగుతూ ఉంటుంది. గుంజుకొని పోయి ఇట్లా అంటే పోయి అల్లబడతాడు. హల్లెలూయా. చూసిందే చెప్తున్నా, బైబిల్లో ఉన్నదే చెప్తున్నా. లేని వార్త పుట్టించువానికి శ్రమ అని బైబిల్లో రాయబడ్డది. హల్లెలూయా. దైవజనమా, మారు మనసు కలిగింది మనలో, కానీ నిజమైన మారు మనసు కలిగిందా? మత్తయి సువార్త అక్కడ అంటాడు, పరిసయ్యులతో, సుంకర్లతో, సద్దుకైలతో, సైనికులతో, అధికారులతో అంటాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. చూడండి ఆ భాగం ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం కాంచెలు. అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నానను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరదాం. మీరు అనుకుంటున్నారు మీ అబ్రహాము సంతానం అని, దేవుడు అనాలి. ఎవరు అనాలి? జక్కయ్య గురించి ఎవరు సాక్ష్యం చెప్పారు? ఈయన కూడా అబ్రహాము కుమారుడని జక్కయ్య గురించి యేసు ప్రభు చెప్పిండు. నువ్వు అనుకున్నా నేను దేవుని బిడ్డనే. హల్లెలూయా. పౌలు శీలలిద్దరూ పూతోను దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఒక ప్రధాన యాజకుడు అదే ఏరియాలో సేవ చేస్తున్నాడట. హల్లెలూయా. వింటున్నారా? గమనించండి. నువ్వు దేవుని బిడ్డ అంటే నువ్వు దేవుని బిడ్డవా కాదా దయ్యం చెప్తుంది. ప్రధాన యాజకుడు అట, తనకు కొంతమంది కుమారులు ఉన్నారట. ఈ పౌలు శీలలు ఇద్దరు నడుచుకుంటూ పోతుంటే దయ్యం కేకలు పెడితే దాన్ని పొమ్మంటే పోయింది, పెద్ద లుల్లి అయింది. అయితే అమ్మ ఇదేదో కొత్తగా ఉన్నది డాడీ, ఏంది అని అంటే, యేసుప్రభు నామంలో అద్భుతాలు జరుగుతాయి బిడ్డ అని అంటే, వీళ్ళు పోయి ఆ దాన్నో దీన్నో చిన్న చిన్న దయ్యాలను ఎల్లగొట్టబోయారు. పోతే అక్కడ దయ్యం అది గట్టిది. ఎట్లాంటిదట? మండి దయ్యం అది, ఈరేషం వేసి కూర్చున్నది. అక్కడికి పోయిరు. 7గురం మేము ఉన్నాం కదా, మేము వాళ్ళు ఇద్దరే వెళ్ళగొట్టారు, మేము 7గురం వెళ్ళగొట్టమని చెప్పి పోయి చెయ్యి పెట్టి పో అంటుందట. అప్పుడు అది లేచిందట. లేచి డోర్ పెట్టిందట. డోర్ పెట్టి ఇక ఒక్కొక్కరి మీద పడి గుడ్డలు కూడా వీకి బాగా కొట్టిందట. అప్పుడు బట్టలు కూడా లేవు, రోడ్డు మించెలు గుర్రుకుడు కాదట. దయ్యం కూడా ఎట్లుంటుందండి? హల్లెలూయా. మీద పడి కొరుకుతుంది. అది కొరుకుదా? మూతులు ముక్కులు ఏ దొరుకుతుందే. హల్లెలూయా. ఎట్లాంటి చరిత్ర ఉంటుంది దైవజనం. వీళ్ళు అంటారు మేము అబ్రహాము సంతానమని మీలో మీరు తలంచుకుని మీరు మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మీరు బాప్తిసం తీసుకున్నారు వాస్తవమే, మీరు దేవుని బిడ్డలని చెప్పుకుంటే వాస్తవమే, మీరు దేవుని పిల్లలు రాజులైన యాజక సమూహం అని మీరు అనుకుంటున్నారు వాస్తవమే. కానీ మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలిస్తున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. మత్తాయి ఫలించిండు, జక్కై ఫలించిండు. అపోస్తులుడైన పౌలు ఒక్క దెబ్బ కొట్టగానే వచ్చి కిందపడి చంపడానికి వెళ్ళిన వ్యక్తి దేవుడు ఏం చెప్తాడు? నువ్వు దమస్కు పట్టణానికి వెళ్ళు. హల్లెలూయా. అప్పటి వరకు మారు మనసు ఉన్నదా? సౌల్లో మారు మనసు ఉన్నదా? లేదు. దేవుడు తాకిండు, పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చింది, వెంబడే పశ్చాత్తాపం కలిగింది. ఇంకా అనేక మాటలు అక్కడ ఉన్నాయి, కానీ ఎవరు రాసినా డైరీ రాసుకుంటే షార్ట్ కట్లనే రాసుకుంటారు. పొద్దుటి నుండి సాయంత్రం దాకా జరిగింది రాస్తే బుక్కులు సరిపోవు. యేసుప్రభు చరిత్ర కూడా మొత్తం రాస్తేనట భూలోకం సరిపోకపోవునట, బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. తాకగానే కింద పడ్డాడు, మారు మనసు వచ్చింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు దమస్కు పట్టణానికి వెళ్ళు. నేను పోతున్నది ఆడికే కదా అని లోపల ఈయన అనుకుంటాను. అక్కడికి వెళ్ళి ఇంతకుముందు చంపడానికి ప్రధాన యాజకుల చేత నువ్వు ఒక పత్రిక పట్టుకుని వచ్చినావు కదా, దాన్ని చింపనన్న చింపు, కాలబెట్టనన్న కాలబెట్టు. అక్కడికి పోయి నువ్వు చేయవలసింది చంపడం కాదు, చావడానికి పో. గట్టిగా చప్పట్లు కొడదా. నా కొరకు చావాలనేవు,
పౌలుని ఎట్లా చంపారు తెలుసా? అపోస్తులుడైన పౌలు. నువ్వు ఎట్లా చావాలనుకుంటున్నావు పౌలు అని అంటే, దసరప్పుడు యాటను ఎట్లా నరుకుతారు? హల్లెలూయా. ఒక కత్తి పట్టుకొని ఒక్కటే దెబ్బ. సేమ్ అట్లనే మొద్దు మీద ఈయన తలకాయ పెట్టి ప్రభువా నన్ను తీసుకోమని చెప్పానడట. మెడ నరికేసి ఇట్లా. హల్లెలూయా. నువ్వు ఎట్లా చస్తావంటే, ఇది ఎక్కడిదిరా, నన్ను చంపుడు ఎక్కడిదిరా, నన్ను చంపుతానంట. ఎవరికి వాడు చచ్చడంటే మామూలు విషయమా? ఉంటుందా? ఉండదా? హల్లెలూయా. నువ్వు ఎట్లా చస్తావని చెప్పి నీ దగ్గరికి వచ్చి అడిగితే, ఈ క్రైస్తవ జీవితం వద్దు, ఈ బైబిల్ వద్దని చెప్పి ఇసిరేసి ఉరుకుతావా? ఉరకవా? కానీ పౌలు నిజమైన మారు మనసు పొందిండు. ఉన్నదా నీలో నిజమైన మారు మనసు? నీ తలకాయ మీద ఇక్కడ ఒకటి పెట్టి, పిస్తోల్ పెట్టి, యేసుప్రభుని వదిలిపెడతావా? నిన్ను వదిలిపెడతా అని అంటే ఏం చెప్తావు? ఉన్నదా ఆ టాలెంట్? బతుకమ్మ పండుగ రాగానే అది చూసొత్తా లేరా? ఉన్నారు, చూసొత్తా. సద్దులు అప్పుడు అందరూ ముద్దలు చేసుకుంటే వీళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి నీకు తేడా ఉన్నది? సంక్రాంతి వస్తే వాళ్ళు చేస్తారు అప్పలు, వీళ్ళు చేస్తారు. ఉన్నదా? హల్లెలూయా. ఇప్పుడు మనం పరిశుద్ధులం, వాళ్ళు పాపులు. పాపి చేసే పని నువ్వు చేస్తే నువ్వు కూడా పాపివా పరిశుద్ధురాలువా? నువ్వు కూడా పాపివా పరిశుద్ధురాలువా? మారు మనసు ఉందా? నిన్ను బట్టి ఓ ఏందవ్వా నీ పిల్లలకు చేయవా అని చెప్పానంటే, మేము దేవుని నమ్ముకున్నాం, మేము దేవుని పద్ధతిలో ఉంటాం, మేము దేవుని విధానంలో ఉంటామంటే అక్కడ సాక్ష్యము చెప్పబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పడదాం. వాళ్ళ పండుగ వస్తే వాళ్ళు ఆటం కోసే ఆ పోగులకే నువ్వు పోతివి. పోతానవా? పోతలేవా? ఉన్నదా? మరి నీ క్రిస్మస్ అప్పుడు ఆయన మన కోసుకుంటాడా? ఎవరో ఒకరు ప్రేమ ఉన్నోళ్ళు కోసుకుంటారు. మరి నీకు నువ్వు ఎప్పుడు తింటానంటే వాటి మీద ప్రేమ ఉన్నదా లేదా? ఉంటేనే కదా. లేకపోతే నీకు కడుపు ఆపక ముందు రోజు తిను, తెల్లారు తిను, ఆ రోజు తినకు, దేవుని కొరకు వదిలిపెట్టు. అప్పుడు దేవుడు పరలోకపు తండ్రి నా కొరకు. హల్లెలూయా. బైబిల్ ఏమనున్నది? మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి ఒకసారి, 6వ వచనం. గమనించండి దైవజనమా, గమనించండి. బైబిల్ ఉన్నదాన్నే చూపెడుతున్నా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. నువ్వు ఆ రోజు చికెన్ మటన్ వాళ్ళు తెచ్చుకుంటా, నువ్వు తెచ్చుకోకుండా ఉన్న దేని కొరకు ఉంటున్నావు? నీతి కొరకు. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేస్తావట? తృప్తిపరచబడతా ఉంటావు. నువ్వు కూడా తెచ్చుకుంటే నీకు తృప్తి ఎక్కడ? ఎందుకు మనశ్శాంతి లేకుండా అవుతుంది? నీకు ఎందుకు నెమ్మది లేకుండా అవుతుంది? ఎందుకు పిచ్చి పిచ్చిగా ఆలోచనలు వస్తున్నాయి? ఎందుకు నీ భక్తిలో క్లారిటీ ఉండలేదు? ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటలేడు? నువ్వు అన్నీ వాళ్ళు చేసే నువ్వు చేసే అల్లా ఉంటావు, ఇల్లా ఉంటావు. రెండిట్లలో ఉండకు, 2 పడవల మీద ఉండకు, ఒక్క పడవ మీదనే ప్రయాణం చేయి. 2 యజమానులకు ఎవడు దాసుడుగా ఉండనేరడట. 2కి జీతం ఉంటావు మనం. తెల్లందాకోగనికి పొద్దుందాకోగనికి నిద్ర లేకపోతే ఏమవుతావు? ఓ వారం రోజులు చెప్తావు కావచ్చు కసి మీద. ఇప్పుడు పడగేరు లేదు, పడుగున్నదా? ఇప్పుడు పడుగు పెట్టుడు ఉందా? ఒక 10 సంవత్సరాల క్రితం పడుగులు పెట్టేది. పొద్దున్నాక కూలి, మాపు కూలి చేసి ఒక 10 రోజులు చేసేది. ఇక జరం తీసేది ఒక్కొక్క ఆడలు. నాకు తెలుసు. హల్లెలూయా. ఒక్కటి చేయి, ఒక్కరిని వెంబడించు, సాతాన్ని వెంబడించకు దైవజనమా. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైనా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినై యుందును. నా ఆధారమై
ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా స్తుతిగానమే జయ గీతమే పాడనా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును స్తుతిగానమే పాడనా. హల్లెలూయా. మన జీవితం అంతా దేవునికి కృతజ్ఞులమై జీవించాలి దైవజనం. ఎందుకో తెలుసా? యుగ యుగాలు నువ్వు భయంకరమైన అగ్నిగుండములో కాలకుండా ఉండడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు నీవు ఈ లోకానికి రాక మునుపే నిన్ను ప్రేమించి నీ క్షేమము కొరకు, నీ సుఖము కొరకు, నీ నెమ్మది కొరకు, నీ సంతోషం కొరకు, నీ సమాధానము కొరకు, నీవు నిత్య సుఖములో నిత్యము విశ్రాంతిలో ప్రవేశించడం కొరకు ఆయన నీ కొరకు పరలోకములో సుఖాన్ని వదిలిపెట్టుకొని ఈ లోకానికి వచ్చి సిలువ పైన తన పంచేంద్రియములు పోలం పైన సమర్పించి ఉన్నాడు. దైవజనమా, కాలక్షేపంగా కాదు. 33.5 సంవత్సరాలు ఆ పరలోకంలో తండ్రితో కూర్చునే ఆధిక్యతను వదిలిపెట్టుకొని వచ్చి నిజమైన మారు మనసు అంటే ఎట్లుంటుందో నీకు తెలియజేయడం కొరకు వచ్చారు. ఎందుకంటే అంతకుముందు దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు భూమి మీద, కానీ వాళ్ళకు నిజమైన మారు మనసు లేదు. ఆ నిజమైన మారు మనసు ఎట్లుంటుందో నీకు నాకు చూపెట్టడం కొరకు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాదని చెప్పి నేను నడిచినట్టు నువ్వు నడు, నేను చూసినట్టు నువ్వు చూడు, నేను విన్నట్టు నువ్వు విను, నేను మాట్లాడినట్టు నువ్వు మాట్లాడు, నన్ను వెంబడించు. హల్లెలూయా. ఆయన కనపడతాడా? అందులో కనపడతాడా? ఆయన మాటలు పాస్టర్లో నుండి మీకు అందిస్తాడు. అప్పుడు ఆ మాటలను వెంబడించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. వాక్యమై ఉన్న దేవుని మాటలను నువ్వు ఎప్పుడైతే వెంబడిస్తావో, ఆనోకాట 65 సంవత్సరాలు తన జీవితంలో 65 సంవత్సరాలు వృధాగా వేస్ట్ చేసిందట. మారు మనసు అనేది తనకు వచ్చింది. ఆ మారు మనసు ఎప్పటి వరకు కాపాడుకున్నాడు తెలుసా? మొత్తం ఆనోకు జీవించిన జీవితము 365 సంవత్సరాలు. అంటే 65 సంవత్సరాలు అప్పుడు ఆయన మారు మనసు పొందితే ఎన్ని సంవత్సరాలు తన మారు మనసును ఆయన కాపాడుకున్నాడు? 300 సంవత్సరాలు. నువ్వు 3 సంవత్సరాలు కాపాడుతున్నావా? హల్లెలూయా. కాపాడుతున్నావా? గమనించు. కాపాడుకుంటున్నావా? నీవు కరెక్ట్గా నీ జీవితాన్ని నీ దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకుంటే నీతో దేవుడు నువ్వు ఏ బట్టలు వేసుకోవాలో కూడా చెప్తాడు. హల్లెలూయా. చెప్తాడు. నువ్వు రేపు పొద్దుగాల ఏం బట్టలు వేసుకోబోతున్నావో చెప్తాడు. నువ్వు ఏం భోజనం చేయబోతున్నావో చెప్తాడు ఆయన. హల్లెలూయా. మా ఇంట్లోకి ఒకరోజు పాము వచ్చింది. నాకు మనశ్శాంతి లేదు. పాము వచ్చింది కానీ నాకు పాము కనపడతలేదు. నాకు మనశ్శాంతి లేదు. బాగా టెన్షన్, కాలు నిలబడతలేదు. అసలు బైబిల్ చదువుతామని నేను అనుకుంటే కాలు నిలబడతలేదు. అరే ఎందుకు నిలబడతలేదు ఏంది అని అటు ఇటు టప్ప 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 శబ్దం వస్తుంది బీరువా పైన. అప్పటికే గంట సేపు మనశ్శాంతి లేదు. అడిపోతాను. నాకు బైబిల్ చదవబుద్ధి అయితే లేదు. టెన్షన్, భయం. బెడ్ మీద కూర్చో కాలు నిలబడతలేదు. పటా కొడతాంటే ఏందని చూస్తే పాము బల్లిని బట్టున్నది. హల్లెలూయా. నువ్వు ఒకవేళ దేవుళ్ళు సరిగ్గా లేకపోతే నీకు ఎందుకు చేస్తాడు దేవుడు అట్లా? రాని వాడిని కరవని వాడు చావని నాకెందుకు? నాకు నచ్చినట్టుంటే నేను పట్టించుకుంటా. నాకు నచ్చినట్టే లేడా? హల్లెలూయా. నువ్వు హాస్పిటల్ పోయినాక అక్కడ నీకు తెలియజేస్తాడు. ఎవరినో ఒకరిని సువార్థికురాలని పంపిస్తాడు. అక్కడ నువ్వు హాస్పిటల్ పోకుండా ఇంట్లోనే కాపాడబడాలి. హల్లెలూయా. విష జంతువుల ద్వారా నీకు ఏ అని తలపెట్టనీయడు దేవుడు. నువ్వు బొందల పడకుండా, కుక్కలు గరవకుండా, నీకు ఏ ప్రమాదము రాకుండా ఆయన కాపాడుతుంటాడు నువ్వు మంచి మారు మనసు కలిగి ఉంటే. హల్లెలూయా. అపోస్తులుడైన పౌలట సముద్ర ప్రయాణము చేస్తే అక్కడ ఓడ బ్రద్దలవుతుంది.
అప్పుడు ఆ ఓడల ఆ నీళ్ళల్లో దూకి గడ్డకు పోతారు. గడ్డకు పోగానే బాగా చలి పెడుతుంది, చలికాలం. పుల్లలన్నీ దగ్గర వేసిందట. వేసి నిప్పంటు పెట్టి చలిగా ఆగుతుంటే అలాగే ఒక పాము వచ్చిందట. రక్త పెంజర కావచ్చు. హల్లెలూయా. వచ్చి పౌల్ని కరిచిందట. కరిచి గమనించండి. ఇప్పుడు ఏ అని తలపెట్టదని మేము అన్నో పాస్టర్, మరి పౌలు మంచోడే కదా అని మీకు డౌట్లు వస్తాయి. చెప్తాను, అయినండి, అయిపోయేది ఆకినారు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు అది కాదు, ఓ పురుగు బారినట్టు అనుకున్నాడు అంతే. హల్లెలూయా. ఇట్లా ఈ చెయ్యిని గరవగానే ఇట్టిట్టిట్టు అన్నాడు. అమ్మో బత్తను ఏదో నాకు వీక్క తింటలేడు. ఆ చలికాడు అట్టనే ఉన్నాడట. సాధారణంగా ఒక పురుగో దోమో కడితే కనుక మనం కొట్టుకొని కూర్చుంటాం కదా, అట్లనే ఉన్నాడట. ఇక పక్కమటి ఉన్న వాళ్ళు అందరూ, అమ్మ వీడు సముద్రములో నుండి తప్పించుకొని వచ్చాడు, వీడు ఎంత పెద్ద దొంగో, ఎంత నరహంతకుడో, సముద్రం నుండి తప్పించుకొని వచ్చిండు. కానీ దేవుడు చూసినవా ఎంత గొప్పోడు, వీడు వాసి కప్ప వాసినట్టు వాసి సత్తాడు, వీని పాపం వీనికే కొట్టిందని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ గుసగుస పెట్టుకుంటారట. హల్లెలూయా. చర్చిలో ఒక వ్యక్తికి ప్రమాదం ఏర్పడంగా తక్కువది అనుకుంటున్నావా? దానికి మంచిగానే జరిగింది. సమస్యలు మనుషులకు ఎందుకు వస్తాయి తెలుసా? హల్లెలూయా. నిన్ను ఆత్మీయతలు ఎదిగించడం కొరకే వస్తాయి. పాపం ఆమె బాధ ఏమో ఆమె పడుతా అంటే ఆమె మీద 4 బండలు ఎత్తేస్తుంది మీద. ఈ మాటలు ఆమెకు తెలిసి గుండెలు అవసిపోతూ ఉంటాయి. ఎక్కెక్కి పడి పాస్టర్ చెప్పుకుంటూ ఏడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆమె ఏడితే తాకేది నీకు అంతకంటే ఎక్కువ జరుగుతుంది. గమనించు. వీళ్ళందరూ అట్లా అనుకున్నారు కదా, ఎంత దుర్మార్గుడో నరాంతకుడో దొంగో అనుకున్నారు. ఇక కొద్దిగా అయినాక ఈయనను చూస్తేనట ముఖంలో ఎలుగు కనపడుతుందట. ఏం ఎలుగు? వామ్మ పాంగరిసినా ఈయన చావలేదంటే ఈయన దేవదూత అంటారట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. పాంగరిసినా సావకపోయేసరికే ఈయన ఒక దేవదూత. హల్లెలూయా. అక్కడి నుండి ఆ దీవికి పోయిన తర్వాత ఈయనకు ప్రత్యేకమైన హోదా. అక్కడ ఒకడాట బాగా రక్తం కక్కుతుండట. ఇప్పుడు అంటారు అర్షమూలలు అంటారు. ఇట్లాంటి అర్షమూలల ప్రాబ్లం చేత అతడు బాధపడుతుంటే అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ రక్తం ఆగిపోయిందట. హల్లెలూయా. మోషన్స్ గుండా భయంకరంగా బ్లడ్ పోతా ఉంది. ఈయన పోయి ప్రార్థన చేయగానే అక్కడ అద్భుతం జరిగింది. ఇక సైనికులకును అక్కడున్న సైనికులను పట్టుకొని వచ్చిన పై అధికారి ఉంటాడు కదా, ఆ అధికారి కంటే ఈయనకే ఎక్కువ ఇల్విత్తా ఉన్నారు. ఆ దీవిలో ఒక దేవదూత లెక్క చూసిరట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. పౌలు తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా దైవజనమా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.